తీమయి కుమారుడు భర్తమయ్యి అను ఒక గుడ్డి భిక్షకుడు నజరుడైన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు అని బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు యేసయ్య నేను నీకేమి చేయకూరుచున్నానని వారిని అడిగాను. అదేంటి, యేసయ్యకి వాడికి ఏం కావాలో తెలియదా? ఈ సందర్భంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎల్లప్పుడూ యేసయ్యతో నేను మాట్లాడాలి, యేసయ్యకు ప్రార్థన చేయాలి, యేసయ్యతో మాట్లాడాలి అని నీకైనా ఉండేది ఆశ? తండ్రికి ఉండదా? నా కుమార్తెతో నా కుమారుడితో నేను మాట్లాడాలి, నా కుమార్తెతో నా కుమారుడితో నేను సంభాషించాలి, మాట్లాడాలి అని మీ తండ్రికి ఉండదా? ఇక్కడ అదే జరిగింది. దావీదు కుమారుడా నజరుడైన యేసు దాటిపోదని కేకలు వేస్తుంటే వచ్చి స్వస్థపరిచి వెళ్ళిపోవాలా? కాదు, అతనితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. తన కుమార్తెలతో మాట్లాడాలని తండ్రికి ఉండదా? నువ్వంటే తండ్రికి చాలా ఇష్టం, నీతో మాట్లాడాలని ఆయన కోరిక.